చూస్తున్నప్పుడు ఈ విధంగా నా చేనులో నా మాగాణిలో ఎండ్రకలు కనబడ్డాయి, వీటిని పీతలు అని కూడా అంటారు. చూడండి వీడి యొక్క నడక ఏ విధంగా ఉంది, విచ్చలవిడిగా వెళ్తుంటాయి, వెనక ముందు అన్ని చోట్ల వెళ్తుంటాయి. అంటే వీటికి ఒక నియమితమైన నడక లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చదువుతున్న విద్యార్థులారా, మీకు కూడా చదువుతున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక చెడు ఆలోచనలు వస్తుంటాయి, అనేక చెడు మార్గాలు వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. కానీ మీరు చదువుతున్నప్పుడు కనుక ఒక్కసారి చెడు మార్గం వెళితే మళ్ళీ బయటికి రాలేరు. ఆ చెడు మార్గమే, ఆ చెడు ఆలోచనే, చెడు అలవాటే, ఆ చెడు పనే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చదువుతున్నప్పుడు వచ్చే ఆలోచనలకు పట్టం కట్టి వాటికి బానిస కావద్దండి. మీరు చదువుతున్న కష్టానికి, మీ తల్లిదండ్రులు కష్టపడుతున్న కష్టానికి ఫలితం రావాలంటే మీరు చదువుకోవాలి. మీరు చదువుకొని ఏదో ఒకటి సాధించి మీ తల్లిదండ్రులకు ఒక స్థాయిలో ఉన్నాము అని చెప్పుకునేటట్లు మీరు ప్రవర్తించాలి. అలా కాకుండా మా అమ్మ మా నాన్నలు నా దగ్గర లేరు, వాళ్ళు చూడడం లేదని నువ్వు కనుక విచ్చలవిడిగా తిరగడం చేస్తే నీ భవిష్యత్తు నీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అడుగులు వేస్తూ చదువు తప్ప వేరే వాటి మీద ధ్యాస లేకుండా మీరు చదువుకోవాలి. ఒక్కసారి మనసు కనుక చెడిపోతే జీవితంలో నీ జీవితం నాశనం అయిపోయినట్లే లెక్క.